హాయ్ అండి, భవానీ వంటిలకి స్వాగతం. ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను వేడి నీళ్ళల్లో కాగబెట్టి వేడి నీళ్ళు వేసి పెట్టానండి. ఇప్పుడు కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేద్దాం 2, వెల్లుల్లిపాయలు, కొంచెం తాలింపు గింజలు వేసి వేయించుకుందామండి. వేగిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసి ద్వారగా వేయించుకున్నాము. వేగిపోయాయండి. అందులో టమాటా ముక్కలు వేద్దాం. వేసి కాస్త పసుపు ఉప్పు వేద్దామండి. ఒకసారి కలిపేసి సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకున్నాను. కలిపేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవరు, అది ఇందులో వేసేద్దాము. ఇందులో వేసి ఇవి కూడా సన్న మంట మీద ఉడికించుకున్నాము. మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకున్నాం. ఒకసారి చూద్దామండి. కలుపుకున్నాము. మొత్తం ఆ సద్దు మనిగేలాగా చూసుకున్నాము. రుచికి సరిపడే కారం పెట్టి కారం వేసి కలుపుకోండి. సన్న మంట మూత పెడదామండి. ఒకసారి చూద్దామండి. ఒకసారి కలుపుకుందాము. మొత్తం ఉడికిపోయాయి కదా, ఆయిల్లోనే ఉడికిపోయాయి కాబట్టి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకున్నాం. కొంచెం కలిపేసి 2 నిమిషాలు మూటుకుంది. ఒకసారి చూద్దామండి. చూసారుగా అంతా దగ్గర పడిపోయిందండి. కొత్తిమీర వేసి దించేద్దామండి. స్టవ్ కట్టేసి దించేద్దాం. చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కాలీఫ్లవర్ కర్రీ. 10 నిమిషాల్లో అయిపోద్దండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి.